హాయ్ అండి, నా పేరు రాజు. బిగ్ బాస్ సెకండ్ ప్రోమో వచ్చింది. ప్రోమోలో ఏంటంటే యానిమల్స్ ఆఫ్ ది హౌస్ మేట్స్ అని చెప్పేసి నాగార్జున గారు కొన్ని బోర్డ్స్ ఇస్తారు. ఆ బోర్డ్స్ ఏంటంటే ఆ బోర్డ్స్ మీద కొన్ని యానిమల్స్ పేర్స్ ఉంటాయి. ఆ పేరు ఉన్న బోర్డు తీసుకెళ్ళి ఎవరికి డెడికేట్ చేస్తారని చెప్పేసి హౌస్ మేట్ చెప్తారు. అందులో నిఖిల్ ఏం చేస్తాడు, మొదటగా దోమ ఉన్న బోర్డు తీసుకుంటాడు. దాని మీద చిరాకు అని రాసి ఉంటుంది. ఆ దోమ ఉన్న బోర్డు తీసుకుని ఆ చిరాకు అన్నది ఏదైతే బోర్డు మీద రాస్తుందో అది తీసుకుని వెళ్ళి మన శాఖర భాషకి మెల్ల వేస్తాడు. వేసినప్పుడు ఏంటంటే ఎందుకు వేసారన్నది చెప్పాలి. దోమ కుట్టినప్పుడు మనకు ఒక రకమైన చిరాకు రావడం, ఇరిటేట్ రావడం జరుగుతుంది కాబట్టి అలా ఎందుకు వస్తుందని చెప్పాలి. కాబట్టి మనోడు వేసి కుళ్ళు జోక్స్ వల్ల, అది కూడా సీరియస్గా ఉన్న టైంలో వేస్తాడు. అందువల్ల ఇరిటేట్ అవుతామన్న ఉద్దేశంతో నిఖిల్ చెప్తాడు, అది చిరాకు వస్తుంది అన్న దాంతో. తర్వాత నెక్స్ట్ బోర్డు ప్రేరణ వచ్చి తేలున్న బోర్డు అంటే నమ్మదగని తేలున్న బోర్డు ఏమో సీతకి వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే ముందు రోజు అదే డస్ట్బిన్లో ఈ డ్రింక్దే వేశారు కాబట్టి దాని గురించి సారీ చెప్తే తను యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే తను పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే తనకు తీసుకుంటుంది, సీరియస్గా తీసుకుంది. అది జోకులా తీసుకోలేదు, సరదాగా చేసామన్నా అది సరదాగా తీసుకోలేదు, అది సీరియస్గా తీసుకుంది. కాబట్టి తనకి నమ్మదగిన నుంచి బోర్డు వేసినట్టు తను చెప్తుంది. దానికి సీత ఏమంటుందంటే నిన్న జరిగిన ఈ డిస్కషన్ వల్ల నాకు ఇది వేసిందని తను అనుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే సోనియా వచ్చి విష్ణుప్రియకి గుంట నక్క అంటే నక్క అనుకుంటా బోర్డు వేస్తుంది. దాంట్లో ఏంటంటే కన్నింగ్ అని రాసి ఉంటుంది. అంటే తను ఏదైనా ఫోక్ చేయడం కానీ ఇండైరెక్ట్గా ఫోక్ చేయడం లేదా ఇండైరెక్ట్గా కామెంట్ చేయడం, అందువల్ల విష్ణుప్రియ ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు మన సోనియా చెప్తారు. సోనియా చెప్పిన తర్వాత విష్ణుప్రియ అంటే అడల్టరేట్ కామెడీ గురించి మళ్ళీ మాట్లాడతారు. సో దానికోసం సోనియా తనకి ఆ బోర్డు వేసింది. తర్వాత వచ్చి పృథ్వీ వచ్చి ఏం చేస్తాడంటే గాడిద అంటే తెలివి తక్కువ అన్న బోర్డు తీసుకొచ్చి బేబాక్ వేస్తాడు. బేబాక్ కేసు ఏం చెప్తాడంటే నిఖిల్ టాలెంటెడ్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పేసి తను అంటున్నారు కాబట్టి మీరు వీకా, మరి మీరు వీక్ కాదు కదా, మీరు వీక్ అయినప్పుడే అలా చెప్పాలన్న అర్థం వచ్చేటట్టు మాట్లాడతాడు. దానికి బేబక్ రియాక్ట్ అవుతుంది. ఏమని రియాక్ట్ అవుతుంది, బిగ్ బాస్ షో 100 రోజులు ఉంది, ఒక రోజులోనే ఎవడో కూడా స్ట్రాంగ్ అన్న తెలియదు కదా, 100 రోజుల షో ఎందుకు ఈ మాత్రం దానికి పెట్టడం, సో 100 రోజులు టైం ఉంది కాబట్టి మీరు 1 వీక్లో చెప్పలేరు కదా, ఇంకా టైం ఉంది కాబట్టి అని చెప్పేసి తన పృథ్వీకి చెప్తుంది. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష ఏం చేస్తాడంటే మన మణికంఠ వచ్చి శేఖర్ భాషకి మన సేమ్ దోమన్న బోర్డు వేస్తాడు. వేసిన తర్వాత మణికంఠని ఆపి శేఖర్ భాష నేను ఒక విషయం చెప్తానండి, ఇది మణికంఠకే వర్తిస్తుంది అంటే నాగార్జున గారు జోక్ వేస్తున్నావు అంటే జోక్ కాదు సార్, ఈ దోమ ఏదైతే చిరాకు ఉందో మనోడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా చీరాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు, ఇది నాకన్నా తనకే వర్తిస్తుందని ఈ విధంగా ఫన్నీగా సాగుతూ ఉంటుంది. సో ఇది ఈ సెకండ్ ప్రోమో గురించి